హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. ఏంటి చాలా రోజుల నుంచి వీడియోస్ రావట్లేదు, పెట్టట్లేదు అనుకుంటున్నారు కదా. కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ పెట్టలేదు అనమాట. కొంచెం ఇప్పుడు పర్వాలేదు, తగ్గింది కాబట్టి పెడుతున్నాము. మేము చాలా రోజుల తర్వాత అందరం కలుస్తున్నామండి. కొలీగ్స్, మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ అందరం కలుస్తున్నాం అనమాట. ఫంక్షన్ ఉంటే వెళ్తున్నాము. ఇక్కడ చాలా ప్రశాంతమైన వాతావరణం, చూడండి ఎంత కూల్గా ఉందో, చాలా బాగుంది వ్యూ మాత్రం. వీళ్ళు దేవక్క వాళ్ళండి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగే అయిపోయారు మాకు 10 ఇయర్స్లో. చాలా క్లోజ్ అనమాట. చాలా మంచిగా కలిసినప్పుడు చాలా మంచిగా ఎంజాయ్ చేస్తాం అందరం. ఇది వ్యూ అండి, రోడ్ వ్యూ చాలా బాగుంది అసలు. ఆ రోజు కూల్గా గ్రీనరీ, కొండ మొత్తం చాలా ప్రశాంతమైన వాతావరణం, చాలా బాగుంది. ఇక్కడ మేము అందరం వెళ్తున్నామండి. స్వీటీ చూడండి ఎలా చూస్తుందో. ఇక్కడ వేరే వాళ్ళ కోసం ఆగామన్నమాట. వాళ్ళు వస్తే ఇక్కడ అందరం కలిసి వెళ్ళొచ్చని వచ్చారండి. వీళ్ళ కోసం వెయిట్ చేసాం ఇప్పటి వరకు మేము. అదే చెప్తుంది, చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదా, సరదాగా అలా మాట్లాడుకుంటూ చాలా సరదాగా గడిచిపోయింది. టైం కూడా తెలియలేదు మా అందరికీ. చాలా బాగా ఎంజాయ్ చేసాం. అది కూడా 1 ఇయర్ గ్యాప్ తర్వాత కలిసామన్నమాట అందరం. ఇలా ఒక ఫంక్షన్ రావడం, కలవడం చాలా సరదాగా అనిపించింది మా అందరికీ. ఇక్కడ తింటున్నాం అన్నమాట. చూడండి, రమేష్ గారు మంచి జోక్స్ వేస్తారండి. తను మాత్రం చూపిస్తానండి అతన్ని. దేవక్క అదే చెప్తున్నా, మాట్లాడుకుంటున్నాం అందరం, చాలా రోజుల తర్వాత కలిసాం, చాలా హ్యాపీగా ఉందని. ఇదిగోండి రమేష్ గారు చాలా జోకులు వేస్తారండి బాబాయ్. అతను చాలా రోజుల తర్వాత ఇలా ఫ్యామిలీ మెంబర్స్ లాగా, మేమందరం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటామండి. ఎక్కడికి వెళ్ళినా సరదాగా టైం స్పెండ్ చేస్తాము అందరం. కొంచెం ఎవరికైనా బాగాలేదన్నా కూడా వాళ్ళు కొంచెం అందరికీ ఎవరికి హెల్ప్ కావాలన్నా వాళ్ళు చేసుకుంటే చాలా సరదాగా ఉంటాం. చిన్ని రమేష్ గారు క్లోజప్ యాడ్. ఇక్కడ అన్నీ ఇంకా మళ్ళీ ఐస్ క్రీమ్ తీసుకుంటున్నాం అనమాట. అందరం సరదాగా అలాగా చూపిస్తున్నాం. కొంతమందికి ఐస్ క్రీమ్ నచ్చలేదని చెప్తున్నారు, కొంతమంది మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. చూసారా మా ఫేస్లో కూడా ఎంత ఆనందంగా. ఎవరిది ఎవరిది? దేవకదా మీరా? మీరు కావాలా? పర్మిషన్ ఇస్తారా ఎవరు? ఎప్పటికైనా కోర్టులోకి వేసేస్తారా? మేము ముగ్గురం అండి, మంచిగా ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కలిసి వెళ్తాము, హాయిగా టైం స్పెండ్ చేస్తాం. కలిసిన ఒక్కరోజు అయినా కూడా మంచిగా సరదాగా మాట్లాడుకుంటాము. మళ్ళీ ఇక్కడి నుంచి ఫంక్షన్ అయిపోయిందండి. ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలా రోజుల తర్వాత కలిసాం కదా, అలా బయటకి ఎక్కడికైనా వెళ్దామా అని ప్లాన్ వేస్తున్నారు. కానీ మాకు అవదు, మేము అమ్మ బాబోయ్ చిన్ని పార్టీ ఇచ్చిందంట. ఏంటిదా? ఇక్కడ బొమ్మలు చూడండి, చిన్న చిన్నవి ఎంత ముద్దుగా ఉన్నాయో. బీచ్కి అండి, అదే తెన్నేటి పార్క్కి వచ్చాము. పిల్లలు చాలా రోజుల తర్వాత కలిసారు కదా, వాళ్ళకి కొంచెం టైం స్పెండ్ చేసినట్టు, ఫ్రీగా ఉంటారు పిల్లలు, కొంచెం ఆడుకుంటారు కదా అనేసి తీసుకొచ్చాము ఇలాగా. తెన్నేటి పార్క్ మొత్తం చాలా బాగుంటుందండి, వ్యూ కానీ అక్కడ వీళ్ళ ముగ్గురికి భోజనాలు కావాలంటే ఎవరైనా ఆర్డర్ పెట్టి పంపించవచ్చు. వీడు చూడండి, ఆ చెట్టు కొమ్మనే లాగేయాలని చూస్తున్నాడు వీడు అంత లేడు కానీ. షిప్ అండి, ఇప్పుడు వర్షాలకి కొట్టుకొని వచ్చింది అన్నారు కదా వైజాగ్కి, అదే షిప్ అలాగే ఉంది.
ప్రశాంతంగా అండి. బీచ్కి వస్తే ఎటువంటి ఆలోచనలకు మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఆ రోజు క్రౌడ్ కూడా చాలా ఉన్నారు, కానీ ఇక్కడ తెన్నేటి పార్క్ దగ్గర కొంచెం తక్కువే ఉంటారండి. మేము ఇలా టైం స్పెండ్ చేసేసి ఇక్కడ అప్పుడే వాటర్లోకి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతాను. కానీ పిల్లలు కానీ పెద్దలు కానీ ఉన్న టైం మాత్రం మంచిగా ఆడుకున్నామండి. టైం సరదాగా స్పెండ్ చేయడం, మంచిగా మాట్లాడుకోవడం ఎక్కువసేపు. చూడండి అది బొమ్మ అంట, నీళ్ళల్లో వేయాలంట. ఇప్పుడు ఇక్కడ వచ్చి కొన్ని ఫొటోస్ అవి దిగాలని వెళ్తున్నాం మేము. అక్కడికే వెళ్తున్నాం. చూడండి వాటర్ చూడడానికి అలా ఉంది, కానీ వ్యూ మాత్రం సూపర్ ఉందండి. బీచ్ వ్యూ మాత్రం. అప్పుడే మా దేవుడు చూడండి ఎలా దిగేశాడు వాటర్లోకి. అస్సలు భయం లేదండి బాబు. బీచ్కి వెళ్తే మునగాలి. మునగంది వాడికి బీచ్కి అస్సలు రాడనమాట బయటికి. ఇంకా ఆ రోజు ఎలాగో ఆపాము. ఆపినా కూడా మ్యాక్సిమం తడిసేపోయాడు వాడు. ఇక్కడ చూడండి అందరం అదే చూస్తున్నా, ఎక్కడ ఫొటోస్ మంచిగా వస్తాయా ఏంటో, ఎక్కడ దిగుదామా అని. బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇక్కడ అందరం అదే జంటగా వెళ్ళి వాళ్ళు రమా అండ్ సంతోష్ అండి అలా వెళ్ళి జంటలుగా వెళ్ళి ఫోటో దిగారు. తర్వాత అందరం కలిసి గ్రూప్ ఫోటోలో మంచిగా దిగాము. పిల్లలు మంచిగా చిన్ని కానీ పండు స్వీటీ దేవ్ చాలా బాగా ఎంజాయ్ చేశారు. అదిగో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి.